మిత్రులందరికీ శుభోదయం. నేను మీ హరి. డిఎస్సికి సంబంధించి సైకాలజీలో చాలా 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 అంటే చాలా ఇంపార్టెంట్ బిట్లతో మీ ముందుకు రావడం జరిగిందండి. వీడియోలో ఎక్కువ మొత్తంలో ఉన్నవన్నీ కూడా అప్లికేషన్ బిట్స్ అండి, చాలా బాగా యూజ్ అవుతాయి. వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేసుకోండి. మరి ఇంకెందుకు టాపిక్కి వెళ్ళిపోదాం. మొదటి బిట్ చూద్దామండి. ఆసిస్ అనే విద్యార్థి రాత్రి వేళ ఆకాశంలో నక్షత్రాలను, చందమామను విడివిడిగా కాకుండా మొత్తంగా కలిపి చూస్తూ అమితమైనటువంటి ఆనందాన్ని పొందడంలో దాగున్నటువంటి అభ్యసన వాదం ఏది? వీలైనంత వరకు మీరు ఆన్సర్లు పెట్టడానికి ట్రై చేయండి. ఇది ర్యాపిడ్ రివిజన్గా జరుగుతుంది, రివిజన్ పర్పస్ కూడా యూజ్ అవుతుంది. కాబట్టి వీలైనంత వేగంగానే వీడియోని అయితే కంప్లీట్ చేస్తానండి. మరి మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు మీ ముందు మానిటర్లో టైం అయినది గ్రాడ్యువల్గా తగ్గిపోతుంది, చాలా వేగంగా తగ్గిపోతుంది. ఆ వేగానికి మీ యొక్క ఐడియాలజీ సింక్ అయితేనే మీకు డిఎస్సిలో మంచి జాబ్ వచ్చే అవకాశం ఉంది. అందుగురించనే ఆ సింక్ని ఇక్కడ నుంచి సింక్ చేస్తున్నానండి. ఓకేనండి. మరి ఫస్ట్ దానికి ఆన్సర్ ఆప్షన్ 3 గెస్టాల్ట్ వాదం అండి. గెస్టాల్ట్ వాదము. రెండో బిట్ చూద్దామండి. ఆర్కిమిడీస్ స్నానం చేసే తొట్టెలో మునిగినప్పుడు తొలగిపోయిన నీటిని చూసి హఠాత్తుగా వచ్చిన ఆలోచనలతో ప్రతిస్పందించిన ఆర్కిమిడీస్ నియమం ఏ అభ్యసనాన్ని సూచిస్తుంది? చాలా చాలా ఇంపార్టెంట్ బిట్లే మనకి ఇక్కడ కనిపిస్తుంటాయండి. ఆన్సర్ ఆప్షన్ 2 అంతరదృష్టి అభ్యసనం అండి. అంతరదృష్టి అభ్యసనము. హఠాత్తుగా అన్నాడు కాబట్టి. మూడవది, శిశువు ప్రత్యక్షం చేసుకునే ప్రతి అనుభవం మెదడులో వేరువేరుగా నిక్షిప్తం కావు. పాత కొత్త అనుభవాలు సంసర్గం చెంది స్మృతి పద వ్యవస్థగా ఏర్పడుతుందని తెలిపిన వారు ఎవరు? చాలా చాలా ఇంపార్టెంట్ అండి. శిశువు ప్రత్యక్షం చేసుకునే ప్రతి అనుభవం మెదడులో వేరువేరుగా నిక్షిప్తం కావు. పాత కొత్త అనుభవాల సంసర్గం చెంది స్మృతి పద వ్యవస్థగా ఏర్పడుతుందని తెలిపిన వారు. ఆన్సర్ ఆప్షన్ 4 కోఫ్కా. కోఫ్కా. నాలుగో పెట్టండి. క్రింది వాటిలో అంతర్దృష్టి అభ్యసనానికి చెందిన ప్రవచనాలను గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ 2 డి అండి. అంటే రాజు సృజనాత్మకతతో నూతన ఆవిష్కరణ చేయడం అనేది ఇక్కడ అంతర్దృష్టి అభ్యసనానికి చెందినటువంటి ప్రవచనం అండి, ఇచ్చినటువంటి ప్రవచనాలలో. ఐదవదండి, క్రింది వాటిలో అంతర్దృష్టి అభ్యసనం అనేది. అంతర్దృష్టి అభ్యసనం అనేది ఆన్సర్ రివీల్ చేస్తున్నాను. ఆన్సర్ ఆప్షన్ 4 అర్థవంతమైనది, తార్కికమైనది అంతర్దృష్టి అభ్యసనం అంటే. ఆరవది చూద్దామండి. క్రింది వాటిలో అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతం లక్షణం కానిది ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 అభ్యాసం పునరావృతాలపై ఆధారపడి ఉంటుంది. అభ్యాసం రెండు కూడా పునరావృతాల మీద ఆధారపడి ఉంటుంది. ఇది సరైందండి. ఏడవ చూద్దామండి. క్రింది వాటిలో అంతర్దృష్టి అభ్యసనం జరిగే విధాన వరుస క్రమాన్ని గుర్తించండి. అంతర్దృష్టి అభ్యసనం జరిగే వరుస క్రమం అండి. ఆన్సర్ ఆప్షన్ 3 ఏకాగ్రత, అవధానం, ప్రత్యక్షం, పునర్వ్యవస్థీకరణ, అంతర్దృష్టి. ఇవన్నీ కూడా అంతర్దృష్టి అభ్యసనంలో జరిగే వరుస క్రమం అండి. చాలా చాలా ఇంపార్టెంట్ బిట్లతోనే మీ ముందుకు రావడం జరిగిందండి. తప్పనిసరిగా అయితే లైక్ చేయండి. మరి 8వ బిట్ చూద్దామండి. క్రింది వాటిలో అంతర్దృష్టి అభ్యసనాన్ని సూచించని వాక్యాన్ని గుర్తించండి. ఇక్కడ 4 ఆప్షన్లు మనం గమనించినట్లయితే మరి ఇక్కడ అంతర్దృష్టి అభ్యసనాన్ని సూచించని వాక్యం అండి. ఆన్సర్ ఆప్షన్ 4 అభ్యసనం క్రమంగా నెమ్మదిగా కొనసాగుతుంది అనేది సరైనది కాదండి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇది సంక్లిష్టమైనటువంటి అభ్యసన విధానం
అభ్యసనం మెరుపులా మెరిసే మెదడులోని ఆలోచనల వల్ల తటాలున జరుగుతుంది. అభ్యసనం ఒక ఖచ్చితమైనటువంటి ప్రయత్నం వల్ల జరుగుతుంది. ఇవన్నీ కూడా సరైనవే, కానీ నాలుగవది సరైనది కాదండి. మరి తొమ్మిదవ చూద్దాము. క్రింది వాటిలో సరైనవి గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ 1, 1 and 2 అండి. అంటే రాణి తన తల్లి వలె అందంగా ముగ్గులు వేయడము అనేది ఇక్కడ అనుకరణ అభ్యసనము. రెండవది, కుక్క కరిచిన అనుభవంతో చరణ్ కుక్కలకు దూరంగా ఉండటం అనేది జ్ఞానేంద్రియ చలన అభ్యసనము. ఈ రెండు కూడా సరైనవి. 10వ చూద్దామండి. 10వదండి, కోఫ్కాకు సంబంధించి సరికాని ప్రవచనాన్ని గుర్తించండి. కోఫ్కాకి సంబంధించండి. ఆన్సర్ ఆప్షన్ 3 ఇక్కడ సరికాని ప్రవచనం అండి. మరి కోఫ్కా మెజర్మెంట్స్ ఆఫ్ ఇంటెలిజెన్స్ అనే గ్రంథాన్ని రచించారు. మరి కోఫ్కా రచించిన గ్రంథం మీకు తెలిస్తే తప్పనిసరిగా అయితే కామెంట్ అయితే చేయండి. అదేవిధంగా మెజర్మెంట్స్ ఆఫ్ ఇంటెలిజెన్స్ అనే గ్రంథాన్ని కూడా రచించింది ఎవరో మీకు తెలిస్తే తప్పనిసరిగా కామెంట్ అయితే చేయండి. 11వదండి, వైగొటస్కీ ప్రకారం పిల్లలు అంటే ఎవరు? పిల్లలు అంటే ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 4, పెద్దలు సమవయస్సు వారితో ప్రతిచర్యలు జరపడం వల్ల నేర్చుకుంటారు, వాళ్ళని పిల్లలు అంటారు. వైగొటస్కీ చెప్పిన దాని ప్రకారం అండి. పిల్లలంటే అంటే పెద్దలు సమవయస్సు వారితో ప్రతిచర్యలు జరపడం వల్ల నేర్చుకుంటుంటారు. 12వదండి, క్రింది వాటిలో వైగొటస్కీ సిద్ధాంతం సూచించినటువంటి ప్రవచనం ఏది? వైగొటస్కీ సిద్ధాంతం సూచించినటువంటి ప్రవచనం ఏది అంటే ఆన్సర్ ఆప్షన్ 3, భాగస్వామ్యయుత సమస్య పరిష్కారం. ఆప్షన్ 3 అండి, భాగస్వామ్యయుత సమస్య పరిష్కారము. 13వ చూద్దాము. వైగొటస్కీ ప్రకారము క్రింది వాటిలో సరైన వాక్యం ఏది? ఆన్సర్ ఆప్షన్ 2, ప్రైవేటు ప్రసంగం తగ్గిన కొద్దీ నిశ్శబ్ద అంతర్గత ప్రసంగం పెరుగుతుంది. ఇది వైగొటస్కీ ప్రకారము సరైన వాక్యము అండి. 14వ చూద్దాము. రవి అనే పిల్లాడు తండ్రితో కలిసి బొమ్మలతో ఆడుకుంటున్నాడు. బొమ్మల్లో ఫజిల్ రూపంలో ఉన్న వాటిని పూర్తి చేయలేకపోతున్నప్పుడు తన తండ్రి సహాయ సహకారాలు అందిస్తూ పూర్తి చేసేలా చేయడాన్ని ఏమంటారు? చాలా ఇంపార్టెంట్ అండి ఇది అప్లికేషన్ బిట్. ఆన్సర్ ఆప్షన్ 2, స్కఫోల్డింగ్ అండి. స్కఫోల్డింగ్. 15వదండి, వైగొటస్కీ ప్రకారం క్రింది వాటిలో సరైనవి గుర్తించండి. ఓకే, ఆన్సర్ ఆప్షన్ 2, వ్యక్తిలో ముందుగా అభ్యసనం జరుగుతుంది, తర్వాత దాన్ని వికాసం అనేది అనుసరిస్తుంది అనేది వైగొటస్కీ ప్రకారము సరైనటువంటి ప్రవచనం అండి అది. 16వది, వైగొటస్కీ ప్రకారము క్రింది వాటిలో పిల్లవాడిలో ఏర్పడే భాషా వికాసాలు వరుసగా ఈ విధంగా వస్తుంటాయండి. సో ఏ ప్రసంగం అనేది ముందు ఉంటుంది, తర్వాత ఉంటుంది, చివరిన ఉంటుంది అనేది కన్ఫ్యూజ్ వస్తుంటాయి. అందు గురించనే ఇటువంటి బిట్స్ని మీ ముందుకు తీసుకురావడం జరుగుతుందండి. ఆన్సర్ ఆప్షన్ 4, సాంఘిక ప్రసంగం, ప్రైవేటు ప్రసంగం, నిశ్శబ్ద అంతర్గత ప్రసంగం ఇవి పిల్లవాడిలో ఏర్పడేటటువంటి భాషా వికాసాలు. 17 చదవండి. వైగొటస్కీ సిద్ధాంతంలో పరస్పర బోధనలు గల సంజ్ఞానాత్మక వ్యూహాలు వరుసగా
వైగాటస్కి సిద్ధాంతములా అండి. ఆన్సర్ ఆప్షన్ 3 ప్రశ్నించడం, సంక్షిప్తీకరించడం, స్పష్టీకరించడం, ప్రాగుక్తీకరించడం. ఇవన్నీ కూడా ఇది వరుస క్రమం అండి. 18వ చూద్దామండి. వైగాటస్కి ప్రకారము శిశువు ఒక కృత్యాన్ని ఎవరి సహాయం లేకుండా స్వయంగా ఎంతవరకు నేర్చుకోగలడు అనే అంశాన్ని తెలిపేదానిని మనం ఏమంటాము? ఆన్సర్ ఆప్షన్ 2 సామీప్య వికాస మండలం అంటారండి. చాలా చాలా ఇంపార్టెంట్ పెట్టండి. శిశువు ఒక కృత్యాన్ని ఎవరి సహాయం లేకుండా స్వయంగా ఎంతవరకు నేర్చుకోగలడు అనే అంశాన్ని తెలిపేదానిని ఆ అంశాన్ని సామీప్య వికాస మండలం అంటారండి. 19వ బిట్ చూద్దామండి. శిశువు అతి ముఖ్యమైనటువంటి శోధనలకు ఎవరు మార్గదర్శకత్వం వహిస్తారని వైగాటస్కి సాంఘిక సాంస్కృతిక సిద్ధాంతం సూచించడం జరిగింది? ఆన్సర్ ఆప్షన్ 3 ట్యూటర్ల పాత్ర వహించే వయోజనులు. ట్యూటర్ల పాత్ర వహించే వయోజనులు. 20వ బిట్ చూద్దామండి. ఇక్కడ జతపరచడం అండి. ఏబిసిలు ఇవ్వడం జరిగింది, ఇటు 1 2 3 ఇవ్వడం జరిగింది. సాంఘిక ప్రసంగం, ప్రైవేటు ప్రసంగం, నిశ్శబ్ద అంతర్గత ప్రసంగం ఇటువైపు సంవత్సరాలు ఇవ్వడం జరిగింది. ఆన్సర్ అయితే రివీల్ చేస్తున్నానండి. ఆన్సర్ ఆప్షన్ 4 A3 అంటే సాంఘిక ప్రసంగం అనేది 2 సంవత్సరాలు. B1 ప్రైవేటు ప్రసంగం 3 సంవత్సరాలు. C2 నిశ్శబ్ద అంతర్గత ప్రసంగం 7 సంవత్సరాలు. ఈ విధంగా యొక్క ప్రసంగాలు వాటి యొక్క కాల వ్యవధులు ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. 21వదండి. గోపి అనే విద్యార్థి అందంగా చేతివ్రాత రాయడాన్ని చూసినటువంటి ఉపాధ్యాయుడు మెచ్చుకున్నాడని, గోపి పక్కన కూర్చున్న రవి కూడా అందంగా రాయడానికి ప్రయత్నించడాన్ని సూచించే అభ్యసన సిద్ధాంతం ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 పరిశీలన అభ్యసన సిద్ధాంతం. పరిశీలన అభ్యసన సిద్ధాంతం. చాలా చాలా ఇంపార్టెంట్ బిట్లు అండి. వీడియోలో ఉన్నటువంటి బిట్లు నచ్చితేనే వీడియోకి అయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలి అనుకుంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. 22వదండి. పరిశీలన అభ్యసనానికి చెందిన కింది అంశాలను జతపరచండి. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మరి ఆన్సర్ని అయితే రివీల్ చేస్తున్నాను. ఆన్సర్ ఆప్షన్ 2 A3 అండి. అవధానం అంటే దృష్టి నిలపడం. B4 అంటే పునర్బలనం అంటే బహుమతులు ఇవ్వడం, ఆచరణకు బహుమతులు ఇవ్వడము. C1 అంటే నిష్పాదనం అంటే ఆచరణలో పెట్టడం. D2 అంటే ధారణ అంటే స్మృతిలో నిలుపుకోవడం. ఇది సరైనటువంటి జతపరచడం అండి. 23వదండి. క్రింది వాటిలో పరిశీలన అభ్యసన ప్రక్రియలోని సోపానాల వరుస క్రమం ఏది? పరిశీలన అభ్యసన ప్రక్రియలో సోపానాల వరుస క్రమం. ఆన్సర్ ఆప్షన్ 3 అవధానం, ధారణ, నిష్పాదనం, పునర్బలనం. ఇది సరైనటువంటి వరుస క్రమం అండి. 24వది. గిరి అనే విద్యార్థి తన అక్క కుమారి పొరుగువారికి ఎల్లప్పుడూ సహాయం చేస్తూ ఉండడం వల్ల తన తల్లిదండ్రులు మెచ్చుకోవడం ద్వారా తన అక్క వలె తనను కూడా మెచ్చుకోవాలని అనుకోవడం ఏ పునర్బలనానికి చెందుతుంది? ఆన్సర్ ఆప్షన్ 1 పరోక్ష పునర్బలనం. ఆన్సర్ ఆప్షన్ 1 పరోక్ష పునర్బలనం. 25వదండి. హరి అనే ఉపాధ్యాయుడు ప్రభుత్వం ఇచ్చే ఉత్తమ ఉపాధ్యాయుడు అవార్డు కంటే విద్యార్థుల మనస్సులో స్థానం పొందుతూ స్వీయ ప్రమాణాలను పొందడానికి ఉద్దేశించినటువంటి పునర్బలన రకం ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 స్వీయ పునర్బలనం. స్వీయ పునర్బలనం అంటారండి. 26వది.
గోపి అనే విద్యార్థి తన అన్నయ్య 10వ తరగతిలో 10కి 10 సాధించినప్పుడు, అంటే జీపీఏ రేటింగ్ అండి, సాధించినప్పుడు తండ్రి కంప్యూటర్ బహుమతిగా ఇచ్చారు. కాబట్టి నేను కూడా 10కి 10 సాధించి మంచి బహుమతి తీసుకుంటాను అనుకునే సందర్భంలో పునర్బలన రకం ఏది? ఆన్సర్ ఆప్షన్ 1 పరోక్ష పునర్బలనం. పరోక్ష పునర్బలనం. 27వదండి, బండూర పరిశీలన అభ్యసనానికి సంబంధించి దశల వరుస క్రమం ఆధారంగా క్రింది వాక్యాలను వరుస క్రమంలో అమర్చండి. ఇక్కడ బండూర పరిశీలన అభ్యాసనం మీద మనం దృష్టి పెట్టించాల్సిన అవసరం ఉంది. అందులో ఉన్నటువంటి వరుస క్రమం ఆధారంగా ఇక్కడ ఉన్నటువంటి వాక్యాలను వరుస క్రమంలో అమర్చాలండి. ఆన్సర్ ఆప్షన్ 3 BDCA అండి. ఫస్ట్, రవి తనకు నచ్చిన ఉపాధ్యాయుని వేషభాషలు బాగా పరిశీలిస్తాడు. తర్వాత రవి తనకు నచ్చిన ఉపాధ్యాయుని యొక్క వేషభాషలు పరిశీలించిన తర్వాత గుర్తుపెట్టుకుంటాడు. తర్వాత రవి తనకు నచ్చిన ఉపాధ్యాయుని వలె ప్రవర్తిస్తాడు. తర్వాత చివరిగా రవి బహుమతిని పొందుతాడు. ఇది సరైనటువంటి వరుస క్రమం అండి. 28వది, రాజేష్ నేరుగా నమూనా వ్యక్తిని టీవీలో లేదా సినిమాలో చూసి ప్రవర్తనలను, ఆలోచన సరళిని, నడవడికను, వైఖరులను, అభిరుచులను, అభిప్రాయాలను, చలన కౌశలాలను, వస్త్రధారణ, ఇంగితాలను అనుకరించి అభ్యసించడాన్ని ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ 4 వైకారియస్ మోడలింగ్, అంటే ప్రతిరూప నమూనా అని కూడా అంటారండి. వైకారియస్ మోడలింగ్ అంటే ప్రతిరూప నమూనా అంటారు. ఇక్కడ అన్ని అంశాలను ఇక్కడ టచ్ చేస్తూ విద్యార్థి ఇక్కడ అనుకరించి అభ్యసిస్తున్నాడు కాబట్టి ఇక్కడ వైకారియస్ మోడలింగ్, ప్రతిరూప నమూనా అంటామండి దీన్నే. చాలా చాలా ఇంపార్టెంట్ బిట్లు అండి. ఎక్కువ మొత్తంలో ఇక్కడ అప్లికేషన్ బిట్లనే మీకు రావడం జరిగిందండి. ఇక్కడ 29వదండి, కేశవ్ అనే విద్యార్థి తన తండ్రి చేసే పనులను పరిశీలించడం, రాణి తన తల్లి చేసే పనులను పరిశీలిస్తూ అనుకరించడం ద్వారా అభ్యసనం జరిగే విధానాన్ని ఏమంటారు? ఇక్కడ చూడండి, ఇక్కడ కేశవ్ తండ్రిని, రాణి తల్లిని పరిశీలిస్తూ అనుకరిస్తున్నారు. ఇక్కడ జరిగే విధానం ఏంటి? అభ్యసనం జరిగే విధానం ఏంటి? ఆన్సర్ ఆప్షన్ 2 జెండర్ స్టీరియోటైప్స్. జెండర్ స్టీరియోటైప్స్ అండి. 30వ బిట్ చూద్దామండి. క్రిస్ తన అభిమాన నటుడి నటనను పరిశీలించి కళాశాల వార్షికోత్సవంలో అదే విధంగా ప్రవర్తించాడు. అప్పుడు అందరూ క్రిస్ను మెచ్చుకున్నారు. అయితే క్రిస్కు లభించిన పునర్బలనం బండూర ప్రకారం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 1 ప్రత్యక్ష పునర్బలనం. ప్రత్యక్ష పునర్బలనం. 31వదండి, కిషోర్ అనే ఉపాధ్యాయుడు సంధ్య అనే అమ్మాయికి 17,18,110 ఆంగ్లమానంలో రాయమంటే, అది ఆల్రెడీ హిందూ సంఖ్యామానంలో ఉందండి. ఆంగ్ల సంఖ్యామానంలో రాయమంటే సంధ్య తడబాటుకు గురైంది. ఇక్కడ జరిగినటువంటి బదలాయింపు రకం ఏది? ఇక్కడ తడబాటుకు గురైంది కాబట్టి, ఇక్కడ తడబాటుకు గురైంది కాబట్టి ఆన్సర్ ఆప్షన్ 4 ప్రతికూల బదలాయింపు. 32వదండి, క్రింది వాటిలో అనుకూల బదలాయింపు సూచించని అంశం ఏది? అనుకూల బదలాయింపుకు సూచించినటువంటి అంశం ఏది? ఇక్కడ వీటిని బాగా అబ్జర్వ్ చేసినట్లయితే ఆన్సర్ ఆప్షన్ 3 పురోగమన అవరోధం కలుగుతుంది అనేది అనుకూల బదలాయింపుకి సంబంధం లేదండి. ఇక్కడ మనం చూసినట్లయితే అనుకూల బదలాయింపు తక్కువ సమయంలో అభ్యసనం జరుగుతుంది, అనుకూలంగా ఉండడం వల్ల పునర్ అభ్యసనాన్ని పోలి ఉంటుంది. అంటే అంతకుముందు అనుకూలంగా ఉండడం వల్ల సేమ్ అభ్యసనాన్ని పోలి ఉండడం వల్ల త్వరగా అవుతుంది.
నూతన అభ్యసనం అనేది సులభతరం అవుతుంది. ఇవన్నీ కూడా అనుకూల బదలాయింపుకు సూచించే అంశాలు. పురోగమన అవరోధం కలుగుతుంది అనేది సరికానిదండి. మరి 33వదండి, అభ్యసన బదలాయింపునకు సంబంధించి క్రింది వాటిని జతపరచండి. చాలా చాలా ఇంపార్టెంట్ ఇదండి. మరి ఆన్సర్ ఆప్షన్ 2 అండి. ఇక్కడ A3 సమరూప మూలకాల సిద్ధాంతం థార్న్డైక్. B1 అండి, సామాన్యీకరణ సిద్ధాంతం చార్లెస్ జెడ్. C4 సమగ్రాకృతి సిద్ధాంతం కోఫ్కా కోహ్లర్. D2 ఆదర్శాల సిద్ధాంతం WC బాగ్లే. ఆన్సర్ ఆప్షన్ 2 అండి. 34వది, ఎక్కువ మొత్తంలో అప్లికేషన్ బిట్స్ రావడం జరిగిందండి. మిత్రులు గమనించాలి. మహేష్ అనే విద్యార్థి ఉదయం సంస్కృతాన్ని నేర్చుకుంటాడు, సాయంత్రం కంప్యూటర్ నేర్చుకుంటాడు. అయితే మహేష్ నేర్చుకునే 2 అంశాల మధ్య బదలాయింపు రకం ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 శూన్య బదలాయింపు. 35వదండి, క్రింది వాటిలో ద్విపార్శ్వ బదలాయింపుకు సంబంధం లేని ప్రవచనాన్ని గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ 3 పాటలు బాగా పాడే వ్యక్తి నృత్యం బాగా చేయగలడం. ఇది ద్విపార్శ్వ బదలాయింపుకు సంబంధం లేదండి. మరి ఈ ద్విపార్శ్వ బదలాయింపుతో సంబంధం ఉన్నవి. కుడి చేత్తో బ్యాటింగ్ చేస్తే ఎడమ చేత్తో కూడా చేయగలడం. అర్జునుడు అంటే సవ్యచాచి 2 చేతులతో బాణాలు వేయడం. కుడి చేతితో బొమ్మలు వేసే వ్యక్తి ఎడమ చేతితో కూడా బొమ్మలు వేయడం. ఇవన్నీ కూడా ద్విపార్శ్వ బదలాయింపునకు ఉదాహరణలు, సంబంధం ఉన్నటువంటి ప్రవచనాలు. 36వదండి, భవానీ అనే విద్యార్థి బుక్ అనే పదానికి బహువచనం బుక్స్ అని నేర్చుకున్నది. తర్వాత ఫుట్ అనే పదానికి ఫీట్ అని కాకుండా ఫుట్స్ అనడం. చైల్డ్ అనే పదానికి బహువచనం చిల్డ్రన్ అని కాకుండా చైల్డ్స్ అని రాస్తే భవానీలో జరిగిన బదలాయింపు రకం ఏది? ఆన్సర్ ఆప్షన్ 1 ప్రతికూల బదలాయింపు. 37వ బిట్ అండి, 10వ తరగతి ఉపాధ్యాయుడు గణేష్ 3 నెలల నుంచి తన విద్యార్థులలో కీర్తి అనే అమ్మాయిని పరిశీలిస్తున్నాడు. చివరకు కీర్తి అభ్యసనంలో పీఠభూమి దశలో ఉన్నట్లు గుర్తించాడు. దీని అర్థం ఏంటి అంటే ఇక్కడ ఈ బిట్ అంతా, ఈ అప్లికేషన్ బిట్ అంతా కూడా పీఠభూమి దశ అంటే అర్థాన్ని తెలియజేయగలగలండి. అంటే ఆన్సర్ ఆప్షన్ 4 అభ్యసనంలో పెరుగుదల లేకపోవడం. మిత్రులు వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి. మీరు ఇచ్చే లైక్ కామెంటే మాకు బహుమానాలండి. మరి 38వ బిట్ అండి, లాక్షణిక అభ్యసన వక్రరేఖలోని ఏ దశ రెండోసారి అభ్యసన సామర్థ్యాన్ని తెలుపుతుంది? ఆన్సర్ ఆప్షన్ 3 ద్వితీయ స్ఫూర్తి. 39వదండి, అభ్యసన వక్రరేఖలో పీఠభూమి దశ, శారీరక ధర్మహద్దు వరుసగా వేటిని సూచిస్తాయి? ఆన్సర్ ఆప్షన్ 4 అండి, అభ్యసనంలో తాత్కాలిక నిలకడ అనేది ఇక్కడ పీఠభూమి దశను సూచిస్తుందండి. అదేవిధంగా గరిష్ట అభ్యసన స్థాయి అనేది శారీరక ధర్మహద్దు. ఈ 2 కూడా ఈ విధంగా సూచిస్తుంటాయండి. మరి చివరి పెట్టండి ఈ వీడియోకి. మరి క్రింది వాటిలో పీఠభూమి దశ లక్షణం కానిది గుర్తించండి. మరి ఈ బిట్కి ఆన్సర్ తెలిస్తే తప్పనిసరిగా అయితే కామెంట్ చేయండి. మరి వీడియోని అయితే తప్పనిసరిగా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ హరి సైనింగ్ అవుట్.